హాయ్ అండి. నేను ఈ మోహిని ఎంపల్ల. ఈరోజు ఒక వెరైటీ కూరలో అంటే ఆకుకూరలో వాడుతున్నానండి. దీన్ని మేము నెల్లి కూర అంటాము. ఇవి అడవి ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుందండి. ఇది మా పూర్వీకుల నుండి వండి పెట్టుకునే కూరలు ఇవి. ఇదైనా బలుసు కూర అయినా. ఇందులో దీంతో పాటు దీనిలో మిక్స్ చేయడానికి పులుపు కావాలి కదా, మేము గోంగూర వాడుతున్నానండి. అప్పుడు పులుపుకి గోంగూర వేసుకుంటున్నా. ఇది ఒక 3 సార్లు కడిగి పెట్టుకోవాలండి ఈ కూరలో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఇలా కుక్కర్ పెట్టుకోవాలండి. అప్పుడైతే మట్టి పాత్రలో, సిల్వర్ పాత్రలో ఉండేవారు. అప్పుడు పొయ్యిలు కనుక అలా ఉడుకుతూనే ఉండి, ఆ ముద్ర కూర అయితే ఇంకా ఉడకడం కొద్దిగా కష్టమే. ఇందులో ఇలా నీరు పోసుకోవాలండి. ఈ నీరు వేడెక్కాయి కదా, దీంట్లోనే సాల్ట్ వేసుకోవాలి. ఈ నీటిలోనే పసుపు వేసుకోవాలి. దీంట్లోనే కారం వేసుకోవాలండి. ఇలా దీంట్లోనే కోసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. దీంట్లోనే చూడండి మిరపకాయలు ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. దీంట్లోనే మళ్ళీ మనం టమాటాలు ఇలాగా కట్ చేసుకొని ఇవి కూడా ఇలా వేసుకోవాలి. టర్మన్ సార్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. టర్మన్ పెట్టుకోవాలి. లేదు ఇప్పుడు టర్మన్ ఎక్కువ వాడట్లేదు కదండి, చింతపండు రసంతో కూడా ఇలా సార్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టాం కదండి. ఇప్పుడు టర్మన్లో సిటీలో వాడాలంటే కొంచెం కష్టమే, పల్లెటూరులో అయితే వాడుతూనే ఉంటారు. కొన్ని సైడ్లో దాన్ని లక్ష్మీ సారు అంటారు, మేమైతే టర్మని అంటాం. ఇప్పుడు ఇలా మరుగుతున్న నీటిలో మనం కడిగి పెట్టుకున్న నెల్లి కూర వేసుకోవాలి. ఈ నెల్లి కూర అలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకుని గోంగూరను కూడా వేసుకోవాలి. గోంగూర దీంట్లో కొద్దిగా వాటర్ ఉంటుందండి, అందుకోసం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. చూసారా, అలా వాటర్ ఎక్కువ ఊరుతుంది ఈ గోంగూరలో. ఆ నెల్లి కూరలో అవి ఉండదు, కానీ తొందరగా మగ్గిపోతుందండి. మగ్గితే కానీ ముద్ర కూర ఉంటుంది కనుక మనం కుక్కర్లో పెట్టిస్తున్నాము. పాత్రలో అయితే కొంచెం అల్లా లేట్ అవుతుంది. ఇలా పెట్టుకొని మనం కుక్కర్ లేదన్నా ఒక 6 విజిల్ వచ్చే వరకు మనం కుక్కర్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ ముద్ర కూర ఏమున్నా చక్కగా ఉడికిపోద్ది. చూడండి 6 విజిల్ అయ్యాయి, ఇంకా చల్లగైపోయిందండి. కుక్కర్ గ్యాస్ కూడా లేదు. ఇప్పుడు ఈ కూరని మనం ఇలా చూసుకోవాలి. ఈ కవ్వంతో తిప్పుకోవాలండి, ఎందుకంటే ఇది మెత్తగా అవ్వాలి కదా. ఇలా కవ్వంతో మొత్తం కొట్టించుకోవాలి. ఇది మొత్తం పప్పులాగా రేగిపోద్ది. మనకి ఎలాగ నచ్చితే అలాగా అంతవరకు కొట్టుకోవాలి కవ్వంతో. దీంట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని, నాకైతే కారం చాలలేదు కనుక కొద్దిగా వేసుకుంటున్నాను. చూడండి, ఈ బలుసు కూర గోంగూర కలిపి మిక్స్ చేసి ఇలాగా వండుకోవాలి.
నెల్లి కూరను గోంగూర రెండు ఇలా వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి. అలాగే బలస కూర అంటే సేమ్ అలాగే వేసుకొని ఇదే ప్రాసెస్, ఇంకేం లేదు. ఆ 3 కలిపి కూడా వేసుకొని వండుకోవచ్చు. అదేనండి. ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకోవాలి కదా. స్టవ్ వెలిగించుకొని ఇదమ్మ ఎలుగు దాని మీద ఒక పాత్ర పెట్టుకోవాలి స్టవ్ మీద. నేను మట్టి పాత్రలో ఎక్కువ శాతం కూరలు వండుతాను. దీంట్లో ఈ మట్టి పాత్ర వేడెక్కకుండానే ఆయిల్ పోసుకోవాలి. మీకు ఎంత నచ్చితే అంత ఆయిల్ దీని కొద్దిగా ఉండాలండి. కొద్దిగా ఇది తొందరగా వేడెక్కుతుందండి మట్టకుండా, అది చూసుకోవాలి. పైకి వేడెక్కదు చూడండి, ఇలా చేతి పట్టేసాను. అలాగని బాగా ఉడుకుతుంటే పట్టికండి. ఇది అలా ఉడుకుతుంది. కుక్కర్లో తీసాం కదా, ఇది కొత్త కొత్త ఉడుకుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కింది కదా, దీంట్లో మనం నేను చెప్పాను కదా ఆవాలు జీలకర్ర వాడతాను, ఇలా వేసుకోవాలి. వేడెక్కింది కదా, ఇందులో దంచి పెట్టుకుని వెల్లుల్లి వేసుకోవాలి. నేను మిరపకాయలు ఇలాంటి కూరలకి చిన్నగా కట్ చేసుకుంటాను, 2 ముక్కలుగా. ఎందుకంటే ఈ తాలింపులో ఇవి వేగితాయి కదా, గొప్ప టేస్ట్గా ఉంటాయండి. చిటపట్లాడుతుంది చూడండి, మిరపకాయల్లో కొద్దిగా నీరున్నా చిటపట్లాడుతుంది. అమ్మాయి వేడిపోతుంది అమ్మాయి, మన మాట విందు కదండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుంటాను. వేసుకున్నాను కరివేపాకు. రెండు కొత్తగా ఉడుకుతున్నాయి చూడండి. దీంట్లో మనం అలాగా గోంగూర వేసుకోవచ్చు, లేదు అనేసి అంటే ఇందులో రొయ్యలు వేసుకోవచ్చు. ఎండు రొయ్యలు, పచ్చి రొయ్యలు అయితే తీపిదనం వచ్చేస్తుంది, తీపి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది నెల్లి కూర కదా, స్వీట్ ఎక్కువ ఉంటుంది. అందుకోసమే మీకు నచ్చితే పచ్చి రొయ్యలు వేసుకోవచ్చు, ఎండు రొయ్యలు వేసుకోవచ్చు, ఎండు చేపలు వేసుకోవచ్చు. లేదంటే చూడండి, మెత్తలు కడిగి పెట్టుకొని మెత్తలు ఎలా వేసుకొని ఈ తాలింపులో బాగా వేగే వరకు ఉంచుకోవాలి. బాగా వేగాలి ఇది. ఇలా వేసుకోవాలి. ఇలా వేగాయి కదండి, దీంట్లోనే మనం సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. దాంట్లోనే పసుపు వేసుకోవాలి. దాంట్లోనూ మళ్ళీ కొద్దిగా కారం వేసుకోవాలి. ఆ కూర కారం ఎక్కువ పట్టదు, ఎంత వేసినా కారం కనిపించదు. సాల్ట్ అని చూసుకొని వేసుకోండి. చూసిన తర్వాత సరిపోయిందంటే పర్లేదు, ఎక్కువ వేస్తారనుకో ఇంకా మనం తీయలేము. ఉప్పు కూరకి ఎక్కువ అయితే మరి తిరిగి తీయలేము. ముందే మనం ఎంత సరిపోదు అంత వేసుకోవాలి. ఇంకా సాలేదంటే చూసుకొని వేసుకోవచ్చు, కంగారు పడ అవసరం లేదు. ఇలా వేయిందండి, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం ఈ గోంగూరని గ్యాస్ పెట్టేసాను.
ఇది తెచ్చి ఇందులో వేసుకోవాలి. చూడండి మనము ఎలా ఉడుకుతుందో చూడండి. ముందే పెట్టకుండా ఇది మనం ఆపినా సరే అలా ఉడుకుతూనే ఉంటుంది మనం గ్యాస్ కట్టేసిన. దీని ఒక ప్యూర్ అవి ఇప్పుడు ఆ నెత్తలో ఒక టేస్ట్ దీనికి మనకి ఈ కూర పడుతుందండి. కూర టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మనం చేసుకునే రెసిపీ దెల్లు కూర, గోంగూర, దాంట్లో నెత్తలు కలిపి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఉంటానండి, బాయ్.